దేవుడి నామానికి స్తోత్రములు. ఇసాక్ పాస్టర్ అయ్య గారికి నా వందనాలు. ఈరోజు ఈ సాక్ష్యం చెప్పడానికి రాజు శ్రీజ అనే వారిద్దరి గురించి సాక్ష్యం చెప్తున్నాను. మరి ఈ అమ్మాయికి ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది. సెకండ్ది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 7 నెలల తర్వాత బిడ్డ బాగలేదు, బిడ్డ పుట్టినా కానీ హెల్దీగా ఉండదు, మీరు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పిండ్రు డాక్టర్లు ఊరు దగ్గర. ఆ బిడ్డ మేము భయపడి ఆపరేషన్ చేయించుకున్నాము. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే డాక్టర్లు కొద్ది రోజులు ఈ అమ్మాయి గ్యాప్ ఇవ్వాలా, బిడ్డలు ఇప్పుడే అవ్వకూడదు అని చెప్పిండ్రు. కానీ వెంటనే మళ్ళీ నిలబడింది. నిలిచిన తక్షణమే భయం వేసింది. డాక్టర్లు ఇటు చెప్పినారు కదా, మళ్ళీ ఎట్లా అవుద్దో ఏమో బిడ్డ అని చెప్పేసి మేము భయంతో కడపలో ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు ఇసాకయ్య గారికి కడపలో ప్రేయర్కి వచ్చినాము. అప్పుడు ఇలా పాస్టర్ దగ్గర ఇట్లా జరిగింది సార్, మాకే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అంటే, ఏం భయపడవద్దు, నువ్వు మగబిడ్డని ఎత్తుకొని మళ్ళీ వస్తావు పో, సాక్ష్యం చెప్తావు అని చెప్పిండు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బిడ్డ అయిన తక్షణమే 5వ నెల వెళ్ళిపోయి 6వ నెల ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొని సాక్ష్యం చెప్పేకి వచ్చినాము. దేవుడి నామానికి స్తోత్రాలు. అలాగే మా తమ్ముడు ఒక అబ్బాయి ఊర్లో బోరేపించినప్పుడు అక్కడ ఆ బోరు నీళ్లు పడలేదు. నెక్స్ట్ ఆ అబ్బాయికి కళ్ళ వచ్చిందంట. ఇసాక్ పాస్టరే వచ్చి మా తోటలో నిలబడి ఇక్కడ ఈ బోరు నీళ్లు బాగుపడతాయి అని చెప్పినాడు. ఈ ఊరికి తెలియకోకుండా వాళ్ళు అన్నిలు కానీ ప్రేయర్ ఆయిల్ ఎత్తుకొని పోయి ఆ బోర్ వేసే ప్లేస్లో ఎవరికి తెలియకుండా చేత్తో లోపలికి వేసేసినాడు ప్రేయర్ ఆయిల్. అప్పుడు వెంటనే నీళ్లు పడినాయి. దేవుడి నామానికి స్తోత్రాలు.